ఒక సునామీ సృష్టించినటువంటి బాలకృష్ణ గారు వేదిక పైన ఉంటే మాకే అర్థం కావడం లేదు, సునామీ వచ్చినట్టు లైన్ చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. నాకు ఒక నమ్మకం కూడా ఉంది. పక్కనే మణిశర్మ గారు ఉన్నారు. మణిశర్మ ఈరోజు మెయిన్ ఫంక్షన్ అయింది, మొత్తం సాంగ్స్ అన్నీ ఆయనవే. ఇంత మునుపు కూడా నాకు ఒక చరిత్ర ఉంది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఆ 2 సినిమాలు కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా ఉండి ఆడియో రిలీజ్ చేశాను, సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు కూడా లయన్ సినిమా కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను, తప్పకుండా ఇది సూపర్ హిట్టే కాదు, చరిత్ర సృష్టిస్తుంది, ఏమాత్రం మనం అవసరం లేదు. సింహ బాగా కలిసి వచ్చింది, సింహం ఎప్పుడూ కలిసి వచ్చింది. కొండవీటి సింహం, బొబ్బిలి సింహం, అదే మరిగా చూస్తే నరసింహం నాయుడు, ఇంకో పక్క చూస్తే సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహం. సింహం అనే పేరు ఏదొచ్చినా అది ఆనాడు మన నాయకుడు ఎన్టీఆర్కి, అదే మరిగా బాలకృష్ణకి బ్రహ్మాండం కలిసి వచ్చింది. ఇది సూపర్ హిట్టే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. దీంట్లో ఏమాత్రం మనం అవసరం లేదు. బాలయ్యకు ఎవ్వరూ పోటీ లేరు, బాలయ్యకు బాలయ్యే పోటీ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్టీఆర్ ఏ సినిమాలో యాక్ట్ చేసినా ఆయనకు పోటీ ఎవరూ లేరు. నేను సవాలు విసురుతున్న ఇలాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు చలనచిత్ర పరిశ్రమలో తెలుగులో ఎవరూ లేరు, అది ఒక బాలయ్యకే సాధ్యం. ఈరోజు ఇక్కడ చూస్తే సత్యదేవ డైరెక్టరు, ఇది మొదటి పిక్చరు, తొలి సినిమా. నాకు అనిపిస్తుంది అలాంటి తొలి సినిమా సూపర్ హిట్ చేయించిన ఘనత బాలకృష్ణ గారికి దక్కుతుంది. అదే మరిగా సత్యదేవ కూడా చాలా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటే తొలి పిక్చర్ అయినా చరిత్ర సృష్టించబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ సత్యదేవ్ గారు. తప్పకుండా ఇది 1 సంవత్సరం ఆడాలని, బ్రహ్మాండంగా హిట్ చేయాలని కొత్త డైరెక్టరు, 2వ సినిమా ప్రొడ్యూసర్ ఇద్దరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ మణిశర్మని మిగిలిన వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. Welcome to the party, Abba touch me. Welcome to the party, Abba touch me.